ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది గాలి అనేది లక్షణం ఏంటమ్మా, అందులో బాడీలో వేడితోటి కూడిన వాయువు ఉంటుంది. వాయువు వేడి గాలి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది? పైకే వెళ్తుంది. ఆ పైన ఏముందమ్మా మన బాడీలో? బ్రెయిన్. ఆ బ్రెయిన్ వేడెక్కుతుంది. దానివల్ల జుట్టు రాలిపోవడం, లేకపోతే కళ్ళు మంటలు, కంటి చూపు తగ్గడం, చెవిలో ప్రాబ్లమ్స్, అదేవిధంగా విపరీతమైన టెన్షన్, కోపం, చిరాకు, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వీటికి కారణం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం నాటికి ప్రమాదం అనమాట. ఇదే బ్యాక్టీరియా పెరిగిపోయి రేపొద్దున మీకు మూత్రంలోకి కానీ, యూరిన్లోకి కానీ, లేకపోతే మోషన్లోని ఇలాంటిలోకి వెళ్ళి మోషన్ ద్వారా వెళ్ళింది ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? పైల్స్ రావచ్చు. యూరిన్లో మ్యాక్సిమం ఈ బ్యాక్టీరియా కలిసిపోయి ఈ ఇబ్బంది వల్ల ఏమవుతుందంటే ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోతే, కిడ్నీ ఫిల్టరేషన్ సరిగ్గా చేయకపోతే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. అతి ప్రమాదకరమైనది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్ కూడా దానివల్ల రావచ్చు, దానివల్ల షుగర్ రావచ్చు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే ఒక జిలోసిల్లో ఒక యాంటాసిడ్ ఏదో ఒక బెళ్ళ వేసేసుకుంటే తగ్గిపోతున్నారు. ఇండైజెషన్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. అంచేత ఈ కారణం తెలుసుకుని మనం అమీబియాసిస్ వల్ల వచ్చిందా, సో అందరిలో కూడా సేమ్ ప్రాబ్లం ఉండదు ఉండదు కదమ్మా.